నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఈ నెల 24న అన్ని జిల్లాల కలెక్టర్లతో రేవంత్ రెడ్డి సమావేశం ప్రజా దరఖాస్తులు ధరణి సమస్యలపై చర్చించనున్న సీఎం స్వేదపత్రం పేరుతో రేపు భారాస పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాష్ట్రం సృష్టించిన సంపదను ఆవిష్కరిస్తామన్న కేటీఆర్ సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ పోటీ చేస్తుందన్న ఎమ్మెల్సీ కవిత ఆత్మసాక్షిగా ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లిందని విపక్షాల ఆందోళన ఎంపీల సస్పెన్షన్పై ఢిల్లీలో ఇండియా కూటమి నిరసనలు కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ వామపక్షాల ధర్నా దేశ రక్షణను గాలి కొదిలేశారని భట్టి విక్రమార్క విమర్శలు భారత్ను పదే పదే చైనాతో పోల్చడాన్ని తప్పుపట్టిన ప్రధాని ప్రపంచంలోనే మన దేశం వేగంగా వృద్ధి చెందుతోందని మోదీ ఉద్ఘాటన డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడి ఎన్నికపై కొనసాగుతున్న నిరసనలు పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కిస్తున్నట్లు బజరంగ్ పూనియా ప్రకటన రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24న కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి తదితర పథకాల అమలు, ఇతర అంశాలపై కలెక్టర్లతో సీఎం చర్చించే అవకాశాలున్నాయి. అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి గురువారమే సమీక్ష నిర్వహించాల్సి ఉన్నప్పటికీ శాసనసభ సమావేశాల వల్ల వాయిదా పడింది. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై తగిన సమాచారం సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాలకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లు, క్షేత్రస్థాయిలో ఏ అధికారులు ప్రజావాణిని ఏ వారాల్లో నిర్వహించాలనే దానిపై కలెక్టర్ల భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా గృహలక్ష్మి పథకాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఉండి ఇళ్లు లేని పేదలకు 5 లక్షల ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇళ్ల స్థలాల గుర్తింపు, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల పంపిణీ కోసం మార్గదర్శకాలు ఖరారుపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో గాడి తప్పిన విద్యా వ్యవస్థని పటిష్టం చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం, గ్రాడ్యుయేషన్ డేకి రేవంత్ హాజరయ్యారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యనందిస్తున్న ఘనత మాజీ ఎంపీ కాకా వెంకటస్వామి కుటుంబానిదేనని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం, 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క పోరాటమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, నేను ముఖ్యమంత్రి కావడం అని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నా. నాయకత్వం ఎంతో మంది అనుభవజ్ఞులు, ఉత్తండులు ఉన్నా వాళ్ళందరినీ సమన్వయం చేసి ఒక యువకుడికి అవకాశం ఇవ్వడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది, దేశానికే ఆదర్శంగా నిలబడుతుందని ఒక విశ్వాసంతోని, నమ్మకంతోని ఈ బాధ్యతనిచ్చారు. గదిలో నివసించే వాళ్ళు కూడా ఈ రోజు ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలోకి వచ్చిండ్రు అని అంటే డబ్బులుంటేనే రాజకీయాలలో రాణిస్తామన్న అపోహలను పక్కన పెట్టండి. ప్రజల మధ్యలకు వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేయండి. అంతే కఠోరమైన దీక్షతోని ప్రజా జీవితంలోకి రండి. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసిన వేళ 9.5 ఏళ్ల పాలనపై శ్వేతపత్రం పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు భారాస సిద్ధమైంది. తెలంగాణ భవన్ వేదికగా శనివారం ఉదయం 11 గంటలకు శ్వేతపత్రం విడుదల చేస్తామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు. 9.5 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా చెమటోడ్చి రాష్ట్రాన్ని నిర్మించామని, తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. విఫల రాష్ట్రంగా చూపే ప్రయత్నం చేస్తూ అగ్రగామి తెలంగాణను అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమన్నారు. గణాంకాలతో సహా వాస్తవ రాష్ట్ర ముఖ చిత్రాన్ని వివరించనున్నట్లు చెప్పారు. అప్పులు కాదు, రాష్ట్రంలో సృష్టించిన సంపదను ఆవిష్కరిస్తామని కేటీఆర్ వెల్లడించారు.
సింగరేణి ఎన్నికల్లో ఆత్మసాక్షిగా ఓట్లు వేసి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ ను గెలిపించాలని సంఘం గౌరవాధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీజీబీకేఎస్ పోటీ చేస్తుందని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన కవిత కేసీఆర్ హయాంలో సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం చేసిన పనులను చూసి కార్మికులు ఆత్మసాక్షిగా ఆలోచించి ఓటు వేసి సంఘాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. సింగరేణి ఎదుగుదల సంస్థను లాభాల బాట పట్టించేందుకు కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని గుర్తు చేశారు. సింగరేణి సంస్థను కేసీఆర్ కాపాడారన్న కవిత టీబీజీకేఎస్ కార్మికుల హక్కులను సాధించి పునరుద్ఘాటించారు. కార్మికుల గొంతుకైన బాణం గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. భారత సహాయంలో దాదాపు 20,000 డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి యువతకు ఉపాధి కల్పించారని, డిపెండెంట్ ఉద్యోగం వద్దనుకుంటే ఆ కుటుంబానికి 25 లక్షలు చెల్లించాలన్న ఉదారమైన నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నారని గుర్తు చేశారు. కోల్ ఇండియాలో లేని విధంగా కారుణ్య నియామకాల ద్వారా సింగరేణి మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కవిత పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సింగరేణి సంస్థ నికర లాభాల్లో కార్మికులకు భారీ మొత్తంలో వాటాలను పంచారని గుర్తు చేశారు. టీజీబీకేఎస్ ను గెలిపించుకుంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని గుర్తు చేశారు. సంఘం నాయకత్వ బాధ్యతల్లో యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు గౌరవాధ్యక్షురాలు తెలిపారు. గత 10 ఏళ్ల కాలంలో ఒకే సమ్మె చేయాల్సిన అవసరం లేకుండా అన్ని పనులు, డిమాండ్లను సాధించుకున్నట్లు కవిత చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని భాజపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల అప్పులు, సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని కమలం ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. మీటర్లు పెట్టడానికి ఉచిత విద్యుత్ అంశానికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్తుపై చర్చ కూడా లోతుగా జరగలేదు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ప్రభుత్వం చర్చ ఎందుకు పెట్టలేదు? మరి వాస్తవంగా మీ దగ్గర బోలెడు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పినటువంటి మీరు అతిపెద్ద స్కామ్ గా భావిస్తున్నటువంటి ఈ ఇరిగేషన్ విషయం మీద ఎందుకు చర్చ జరపలేదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ గ్యారంటీలను తప్పించుకోవడానికి గతంలో ఉన్నటువంటి పాలకుల మీద కేవలం విమర్శలు చేసి మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వం తరపున మీరు ఎంక్వైరీ కొరకు ఉత్తరం రాయండి. కళాశాలల్లో విద్య పూర్తి చేసి వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు చదివిన కాలేజీకి సహకారం అందించేందుకు ముందుకు రావాలని గవర్నర్ తమిళిసై సూచించారు. కూకట్పల్లి జేఎన్టీయూహెచ్లో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరైన ఆమె యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పూర్వ విద్యార్థులంతా కలిసి విశ్వవిద్యాలయంలో అభివృద్ధి పనులకు తోడ్పాటు అందించడం, ఆర్థికంగా వెనుకబడిన వారికి సాయం అందించడం అభినందనీయమని తమిళిసై కొనియాడారు. Really happy that alumni from different states, they have come from different states, different countries, and they enter the nostalgia. So just not because alumni association previously it was only for enjoyment, and now it is for, I can say, it is for involvement in all the factors. The alumni can sponsor one student or they can sponsor one event, as our Vice Chancellor said here, and they can sponsor constructions. I am really very happy today. I was overwhelmed with joy when I saw the auditoriums, when I saw the interaction rooms, when I saw the hostel rooms, and I really appreciate. ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను పదవి నుంచి తొలగించాలని భాజపా నేత రఘునందన్ రావు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కండువా వేసుకుని భారాసకు మద్దతుగా ప్రచారం చేశారని ఆరోపించారు. ఈ మేరకు రాజ్భవన్ లో గవర్నర్ తమిళిసైని కలిసి రఘునందన్ ఫిర్యాదు చేశారు. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో నియమించబడినటువంటి వ్యక్తి ఆయనకి ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ పోస్టుని దుర్వినియోగం చేసి ఎన్నికల ప్రచారంలో, డబ్బుల పంపిణీలో, మందు పంపిణీ లోపల యాక్టివ్గా పార్టిసిపేట్ అయినటువంటి విషయాలకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలను సేకరించి ఈరోజు గవర్నర్ వారిని నియమిస్తుంది కాబట్టి వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు ఎన్నికల సందర్భంగా వివిధ గ్రామాల లోపల బీఆర్ఎస్ శ్రేణులు కండువాలు వేసుకొని తిరుగుతున్నటువంటి శ్రేణులతో తనకిచ్చినటువంటి ప్రభుత్వ వాహనంలో తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినారు శ్రీ బక్కి వెంకటయ్య గారు, చైర్మన్ ఎస్సీ కమిషన్. వారి మీద చర్య తీసుకోమని ఈరోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది.
హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు మంత్రులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుటుంబ సమేతంగా ఎట్ హోంలో పాల్గొన్నారు. రేపటితో రాష్ట్రపతి శీతాకాల విడిది ముగియనుంది. రేపు రాష్ట్రపతి ఢిల్లీ వెళ్లనున్నారు. 5 రోజుల పర్యటనలో భూదాన్, పోచంపల్లి సహా వివిధ కార్యక్రమాల్లో ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. బాధితులు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే హైదరాబాద్ ప్రజాభవన్ కు తరలివచ్చారు. సమస్యలు పరిష్కరించాలంటూ దరఖాస్తులు చేసుకున్నారు. ప్రధానంగా 2 పడక గదుల ఇళ్లు కేటాయించడంతో పాటు ధరణి సమస్యలు పరిష్కరించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణిని జిల్లాలో కూడా పటిష్టంగా అమలు చేయాలని ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా స్థాయిలోనే సమస్యలు పరిష్కారమయ్యేలా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వివిధ జిల్లాల నుంచి నగరానికి వచ్చి తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకోవడం, వాటిని అధికారులు జాప్యం చేయడం వల్ల సమస్యల పరిష్కారం కావడం లేదని బాధితులు వాపోయారు. తండ్రి చనిపోయాడని, తల్లికి పింఛన్ రాక ఇంటి పనులు చేస్తూ తనను పోషిస్తోందని ఓ బాలిక ప్రజావాణిలో దీనంగా దరఖాస్తు చేసుకుంది. పలువురు 2 పడకల ఇంటి కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. నా పేరు బిందు ప్రియా. నేను పటంచేరు నుంచి వచ్చాను. మా డాడీ చనిపోయాడు. మా మమ్మీ పనిచేస్తుంటుంది ఇళ్లలో. మాకు డబుల్ బెడ్రూమ్ రూమ్ వచ్చేటట్టు చూడండి సార్. మేము రెంట్కున్నాము సార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సార్ని అడుగుతున్నాను. అప్లికేషన్ ఇచ్చాము. ఏమన్నా ఓకే అన్నారు. నైట్ లోపట్ల నెంబర్ వస్తుంది అన్నారు. మెసేజ్ వస్తానని. మేము మౌలాలి నుంచి వచ్చాము. వరలక్ష్మి అండి. 9 years అయింది డబుల్ బెడ్రూమ్ ఇంటికి పెట్టి. ఇంతవరకు మాకేమీ లేదు. మాకు ఏమీ ఆధారం లేదు. ఒక సెంటు భూమి కూడా లేదు. ఫస్ట్ పెట్టామండి, కేసీఆర్ గారు ఇచ్చినాకే పెట్టాము. ఇంతవరకు మాకేమీ లేదు. ఏమి ఉపయోగం లేదు. ఫంక్షన్ లేదు, ఏమీ లేదు. బోడబండ తులసినగర్ నుంచి వచ్చాను. ఆర్ వెంకట్రావు. టీఆర్ఎస్ వచ్చినప్పుడు డబుల్ బెడ్రూమ్ కోసం పెట్టాం. ఇప్పుడు మళ్ళీ ప్రజా దర్బార్ పెట్టారు కాబట్టి ప్రజలకి వీళ్ళకి వినిపించుకుంటామని అదే ఆ దరఖాస్తులే తీసుకొచ్చి వాళ్ళకి ఆఫీసులో ఇచ్చాం. తీసుకున్నారు. ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముషీరాబాద్ రామ్ నగర్ కు చెందిన రాజ్యలక్ష్మి తనకు 2 సార్లు గుండెపోటు సంబంధిత శస్త్రచికిత్స అయ్యిందని, ప్రభుత్వం ఆదుకోవాలని వినతిపత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి వికలాంగుల కింద తనకు పింఛన్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఉద్యమ సమయంలో మిర్యాలగూడలో రైలుకు ఎదురెళ్లి 2 కాళ్లు పోగొట్టుకున్నానని, తనకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని గత సర్కార్ హామీ ఇచ్చిందని నాగరాజు అనే ఉద్యమకారుడు వాపోయాడు. ధరణి పోర్టల్ వల్ల తన తండ్రి పేరిట ఉన్న భూమి కనిపించకుండా పోయిందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా బాధిత ప్రజలంతా పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను ఏకరువు పెట్టుకున్నారు. నిమ్మమోహన్ రెడ్డి, కందుకూరు మండలం నుంచి వచ్చాను. నాది రికార్డ్ ఏమైందంటే మన కేసీఆర్ గారు ధరణి పెట్టినప్పుడు మా నాన్నగారి పేరు మొత్తం రికార్డు నుంచి తొలగించారు. ఉట్టి మామూలు వాళ్ళకు, అనాడిగాళ్లకు ఆ పైసలు తీసుకొని వాళ్ళు రికార్డు చేంజ్ చేశారు. వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకునే ఏం పనిచేయలేదు. వాళ్ళ మీద కోర్టులో కూడా కేసు వేశాను. కేసులు పెండింగ్ ఉన్నాయి. కనీసం ఇంజక్షన్ ఆర్డర్ కూడా కలెక్టర్, ఆర్డీ, తహసీల్దారులు రిజిస్టర్ కూడా చేస్తున్నారు. వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటలేరు. మొత్తం మీద దాని అప్లికేషన్ మరి పరిష్కారం 1 month అట్లా పడుతుండొచ్చు అని చెప్పారు. వికారాబాద్ డిస్టిక్ తాండూరు నుంచి వచ్చాను. మా అన్న గత 15 సంవత్సరాల నుండి ఉన్నాడు జైల్లో. పిల్లలు రోడ్ల పాలన అవుతున్నారు. తిండికే తిండి లేకుండా, అది లేకుండా మా కాంగ్రెస్ హయాంలో మాకు 7 సంవత్సరాలకు జీవో ఇచ్చిండ్రు. వీళ్ళు ఇస్తారని ఆశ పెట్టి నిరాశ చేశారు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు. ఈ మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మాకు న్యాయం చేకూరాలని సీఎం సార్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేకూరాలని చేసుకుంటూ ధన్యవాదాలు. పార్లమెంటు ఉభయ సభల నుంచి భారీగా విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేసింది. ఆందోళనల్లో పాల్గొన్న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీ హయాంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లిందన్నారు. విపక్షాలన్నీ ఐక్యంగా ఉంటే మోదీ ఏం చేయలేరని స్పష్టం చేశారు. దేశంలోని 60% జనాభాకు ప్రాతినిధ్యం వహించే ఎంపీలను సస్పెండ్ చేసి ఆ ప్రజల గొంతును నొక్కారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా ఎంత విద్వేషం నింపితే అంతకన్నా ఎక్కువ సోదరభావాన్ని ఇండియా కూటమి నింపుతుందని వివరించారు. దేశం ఐక్యంగా ఉందని, మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే ఎవరూ చూస్తూ ఊరుకోరని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. అప్రజాస్వామ్యయుతంగా, నిరంకుశంగా మోదీ సర్కార్ వ్యవహరించిందని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఇంతమంది ఎంపీలను సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని కాంగ్రెస్ ఎంపీ నసీర్ హుస్సేన్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అన్ని జాతీయవాద సంస్థలు ఏకతాటిపైకి రావాలని మరో ఎంపీ మనీష్ తివారీ విజ్ఞప్తి చేశారు. ये हिंदुस्तान की जनता की आवाज है.
हर एमपी लाखों वोट लेके आता है। आपने सिर्फ 150 लोगों का अपमान नहीं किया, आपने हिंदुस्तान की 60% जनता का मुंह बंद किया। ये लड़ाई नफरत और मोहब्बत के बीच में लड़ाई है। जैसे मैंने कहा, नफरत के बाजार में हम मोहब्बत की दुकान खोल रहे हैं। जितनी आप नफरत फैलाओगे, जितना आप लोगों को धमकाओगे, डराओगे, उतना इंडिया अलायंस मोहब्बत फैलाएगा, भाईचारा फैलाएगा, एकता और इज्जत फैलाएगा। కేంద్రంలోని మోదీ సర్కార్ అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పార్లమెంటులో ఎంపీలను సస్పెండ్ చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. దాడిని ప్రశ్నించినందుకు ఎంపీలను బయటకు పంపడం మోదీ నియంతృత్వ పాలనకు నిదర్శనమని ఆరోపించారు. పార్లమెంటులో విపక్ష ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఇండియా కూటమి పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సేవ్ డెమోక్రసీ పేరుతో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న నాయకులు భాజపా వైఖరిని తీవ్రంగా ఖండించారు. ప్రశ్నిస్తే ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్రంలోని భాజపా సర్కార్ పనిచేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. భారత పార్లమెంటుపై జరిగిన దాడిపై హోంమంత్రి సమాధానం ఇవ్వకపోవడం దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కార్యకలాపాలు చూస్తా ఉంటే నిజంగా ఈ భారతదేశం ఈ రోజు ఎటువంటి శక్తుల చేతుల్లో ఉందో దీని ద్వారా మనకు అర్థం అవుతా ఉంది. భారత పార్లమెంట్ పైన దాడి అంటే ఈ దేశ ప్రజాస్వామ్యం పైన దాడిగా భావించాలి. భారత పార్లమెంట్ పైన దాడి అంటే ఈ దేశ భారత రాజ్యాంగం పైన దాడిగానే భావించాలి. అందుకే ఈ రోజు బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యులందరూ ఈరోజు పార్లమెంట్ లో 13వ తారీఖు నాడు జరిగినటువంటి దాడి పైన చాలా స్పష్టంగా సభలో చర్చ జరగాలి, దానికి సంబంధించిన సమాచారం సభకి ఇవ్వాలి అని అడిగిన పాపానికి ఈరోజు దాదాపు 146 మంది పార్లమెంటు సభ్యుల్ని భారత పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు అని అంటే అసలు ఇంతకంటే సిగ్గు చేయటైనటువంటి అంశం ఈ భారతదేశంలో ఎప్పుడు జరగలేదనే చెప్పక తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తా ఉన్నాను. ఆంగ్లేయులు పరిపాలించినాడు కూడా లేనటువంటి విధంగా నియంతృత్వంగా ఒకటే రోజు 90 మందిని మొత్తం 150 మందిని పార్లమెంట్ నుంచి బయటికి పంపి బిల్లులు పాస్ చేసుకున్నటువంటి నియంతృత్వ ప్రభుత్వం ఇది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా నియంతృత్వంగా అప్రజాస్వామికంగా పరిపాలిస్తే ప్రజలు మార్పు కోరుకున్నారో, రేపు కేంద్రంలో కూడా ఇదే నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మీ పునాదులు కదులుతున్నాయి. బిడ్డ జాగ్రత్త. అంతర్జాతీయ స్థాయిలో పత్రికలన్నీ ఏం రాస్తున్నాయంటే అపోజిషన్ మొత్తం బయటికి పోయి పంపించారు, అధికార పక్షం మాత్రమే కూర్చొని సభను నడుపుతున్నది అని రాశారు. ప్రతిపక్షం ఉండటం చాలా కీలకం. ముఖ్యమైన బిల్లులు చర్చలో ఉన్నటువంటి సమయాన ఆ ముఖ్యమైన బిల్లులపై చర్చకు ఎవరూ లేకుండా చేసి ఏకగ్రీవంగా ఆమోదించి పంపటం అనేది చాలా అప్రజాస్వామికం. ప్రజల అభిప్రాయాలు వ్యక్తీకరించడానికి వేదికగా మిగలవలసిన పార్లమెంటు కేవలం అధికార పార్టీ యొక్క ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి మాత్రమే అది ఉపయోగపడటం చాలా ఇది శోచనీయమైన విషయం. ప్రతిపక్ష పార్టీల ఎంపీలను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద వామపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి. పార్లమెంటులోకి వెళ్లేందుకు అగంతకులకు భాజపా ఎంపీనే పాస్లు జారీ చేశారన్న కూనంనేని ఈ ఘటనపై ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు సభ్యులు ఏం తప్పు చేశారని మీరు వాళ్ళని నిర్ద్వందంగా సస్పెండ్ చేస్తారు? ఏం అడగటం తప్ప, ఎందుకనేది విచారణ చేయమని అడగటం తప్ప, అడిగితే వాడు తీసి పారేస్తారా? ఇంకొద్ది రోజుల నుండి కాల్చి పారేస్తారు. ఇది తీసేయటమే కాదు, ఇంకా కొద్దిగా ఎక్కువైతే ఏదో పేరుతో వాళ్ళ మీద అటాకులు చేపించి చంపేస్తారు మీరు. అటువంటి ఫాసిస్టు ప్రభుత్వం ఇవాళ మనకు కనపడుతుంది. చరిత్రలోని ఎప్పుడు లేని విధంగా ఇవాళ నరేంద్ర మోడీ లేకపోతే అమిత్ షా అంటే వాళ్ళకి వ్యతిరేకంగానే ఒకవేళ బాంబులు వేశారా? వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా బాంబులు వేశారా? ప్రజాస్వామ్య గొంతుని వినిపించాలంటే దేశం మొత్తం అటెన్షన్ డ్రా చేయడానికి ఆనాడు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా బాంబులు వేసినట్టుగా వేశారా?
ఇవన్నీ బయటికి రావాలి. జిల్లాల్లోనూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎంపీల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. అప్రజాస్వామికంగా ఇండియా కూటమి ఎంపీలను సస్పెండ్ చేశారని ఆదిలాబాద్ లో వామపక్షాలు ధర్నా చేపట్టాయి. నిర్మల్లో ఆర్డీఓ కార్యాలయం ముందు చేపట్టిన ధర్నాలో భాజపాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. కేంద్రంలోని భాజపా వైఖరిని నిరసిస్తూ నిజామాబాద్ లో ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ నిరసన చేపట్టింది. పార్లమెంటుపై జరిగిన దాడిపై ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ జగిత్యాలలో విమర్శించారు. సంగారెడ్డిలో డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని హన్మకొండలో హస్తం నేతలు డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ లో తెలంగాణ చౌరస్తాలోనూ నిరసన కొనసాగింది. ఖమ్మం జెడ్పీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల జెండాలతో హస్తం పార్టీ నిరసన చేపట్టింది. ఆర్థిక రంగం సహా వివిధ అంశాల్లో భారత్ను పదే పదే చైనాతో పోల్చడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తప్పుబట్టారు. భారత్ను ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పోల్చాలి కానీ చైనాతో కాదన్నారు. అవినీతి, నిరుద్యోగం వంటి సవాళ్లే ఉంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ గుర్తింపు సాధించేది కాదన్నారు. మతపరమైన మైనారిటీలపై భారత సమాజం వివక్ష చూపదని, ఇక్కడ వారంతా సురక్షితంగా ఉన్నారని, అభివృద్ధి చెందుతున్నారని వ్యాఖ్యానించారు. ఆర్థిక రంగం సహా ఇతర విషయాల్లో భారత్ను తరచుగా చైనాతో పోల్చడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యతిరేకించారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. భారత్ను ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పోల్చాలి కానీ చైనాతో కాదన్నారు. అక్కడ కమ్యూనిస్టు పాలన కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో నిరుద్యోగం, అవినీతి, పాలనాపరమైన అడ్డంకులు, నైపుణ్యాల అంతరం ఉందంటూ వ్యక్తమవుతున్న ఆందోళనలను కూడా ప్రధాని తోసిపుచ్చారు. అవినీతి, నిరుద్యోగం వంటి సవాళ్లే ఉంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ గుర్తింపు సాధించేది కాదన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీల్లో భారత సంతతి వ్యక్తులు సీఈఓ హోదాల్లో ఉన్నారని, భారత్లో నైపుణ్యాల అంతరం లేదని చెప్పేందుకు ఇదే సరైన ఉదాహరణ అని మోదీ తెలిపారు. విదేశీ కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులను కల్పిస్తోందని ప్రధాని ఈ సందర్భంగా వెల్లడించారు. తద్వారా ప్రపంచ స్థాయి కంపెనీలు భారత్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. విదేశీ సంస్థలు భారత్ను తమ సొంత దేశంలా భావించే వాతావరణం కల్పించామన్నారు. భారత్లో మైనార్టీలను అణచివేస్తున్నారన్న విమర్శలపైన మోదీ స్పందించారు. వివిధ రకాల వేదికలపై విమర్శకులు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడిస్తారని, ఆ ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెప్పి వాటిని ఖండించే హక్కు అవతలి పక్షానికి ఉంటుందని మోదీ వ్యాఖ్యానించారు. ఇతర దేశాల్లో మైనార్టీలు హింసను ఎదుర్కొంటున్నప్పటికీ వారు భారతదేశంలో సురక్షితంగా, సంతోషంగా ఉన్నారని, అభివృద్ధి చెందుతున్నారని పేర్కొన్నారు. మతపరమైన మైనార్టీలపై భారత సమాజం వివక్ష చూపదని వ్యాఖ్యానించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడి ఎన్నికను నిరసిస్తూ పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇస్తున్నట్లు రెజ్లర్ బజరంగ్ పూనియా ప్రకటించారు. పద్మశ్రీ పురస్కారాన్ని ప్రధానికి తిరిగి ఇస్తున్నట్లు బజరంగ్ పూనియా ఎక్స్లో పోస్టు చేశారు. తాము గతంలో 40 రోజుల పాటు తీవ్రంగా ఉద్యమం చేశామని, అందులో బ్రిజ్భూషణ్ తన పలుకుబడితో తమని అణచివేశారని ప్రధానిని ఉద్దేశిస్తూ లేఖను పోస్టు చేశారు. తాము ఎంతో కష్టపడి గెలుపొందిన పథకాలను సైతం గంగానదిలో కలపడానికి సిద్ధపడ్డామని, కానీ రైతులు తమను ఆపి మద్దతు తెలపడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ఆ లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేశారు.